హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో క్లాస్రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 12 మీకు వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి గైస్, 2 వీడియోస్ కలుపుకొని ఒక వీడియో మాదిరి చేద్దాం అనుకున్నా కానీ టైం కుదరలేదు. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తానని మాట ఇచ్చా కాబట్టి ఈ ఎపిసోడ్ 12 అయితే ఇప్పుడు రిలీజ్ చేస్తాను. ఎగ్జాక్ట్ 24 అవర్స్ లోపల అయితే ఈ సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ని కూడా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాను. సో వన్స్ ఈ సీజన్ 3 కంప్లీట్ అయిపోయిందంటే ఈ యానిమే పరంగా అయితే ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ కంప్లీట్ అయిపోయినట్లు. అండ్ చాలా మంది మాంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి ఫ్యూచర్లో మాంగా ఎక్స్ప్లెనేషన్ కూడా చేసుకుందాం. బట్ ఇప్పుడైతే ఈ యానిమే కొంచెం బ్రేక్ ఇస్తున్నా. ఎపిసోడ్ స్టార్టింగ్లో మన మనాబు హురికితకైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినందుకు తనకైతే గ్రాడ్యుయేషన్ సెరమనీ ఇస్తూ ఉంటారు. తనకే కాదు తన క్లాస్మేట్స్ అందరికీ. సో తన క్లాస్మేట్స్ తరఫున తనైతే స్పీచ్ ఇస్తూ ఉంటాడు. సో ఆ స్పీచ్ ఆ స్కూల్లో ఉండే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వింటూ ఉంటారు. అప్పుడే మనోడు చెప్తా ఉంటారు, 3 years నా లైఫ్ ఈ స్కూల్ ఇంతవరకు నాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. నేను ఇక్కడ చేరిన ఫస్ట్ రోజుకి అండ్ నా గ్రాడ్యుయేషన్ డేకి నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నేను చేరినప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో ఇప్పుడు దానికి 3 స్ట్రాంగ్గా మారాను. నేను ఇక్కడ ఎన్నో టెస్టులు అనేవి పార్టిసిపేట్ చేశాను అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేశాను. అండ్ ప్రతి ఒక్క స్పెషల్ టెస్ట్లో కూడా నేను టఫెస్ట్ డిసిజన్స్ తీసుకున్నాను. నేనే కాదు, ఇప్పుడు మీరు అండ్ నెక్స్ట్ ఇయర్ రాబోయే మీ స్టూడెంట్స్ అండ్ నా తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయే మీరు ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కొన్ని టఫెస్ట్ డిసిజన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటారంటే ఫ్యూచర్లో మీరు ఎన్నో కోల్పోతారు అండ్ ఏదో సాధిస్తారు. సో అప్పుడు మీరు ధైర్యంగా ఉండడం కోసమే ఈ స్పెషల్ ఎగ్జామ్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఫైనల్లీ నేను మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను. నా తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయే వాళ్ళు, లేకుంటే దాని తర్వాత గ్రాడ్యుయేట్ అయిపోయే వాళ్ళు అండ్ కొత్తగా చేరే వాళ్ళు ఇలా ఎంతమంది అన్నా వండుకోండి, ఈ స్కూల్ అనేది నెంబర్ 1 స్కూల్ నా దృష్టిలో. ఇక్కడ పెట్టే టెస్టుల ద్వారా మన యొక్క మైండ్ సెట్ మారుతుంది, మనం ఎంతో స్ట్రాంగ్గా మారుతాం. అది మీరు మీ జూనియర్స్కి చెప్పండి, ఆ తర్వాత జూనియర్స్ వాళ్ళ జూనియర్స్కి చెప్తాడు. అదే నేను కోరుకుంటాను. అండ్ నా వరకు చెప్పాలంటే నేను మనాబు హురికిత 3rd year గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ని. నేను ఈ స్కూల్ తరపున గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి మనోడైతే స్పీచ్ని అయితే ఎండ్ చేస్తాడు. ఈ గ్యాప్లోనే మనం మనాబు హురికిత అని చూసిన మన అయ్యానికి వచ్చి తన మనసులో అనుకుంటామట, మనాబు చెప్పింది 100% కరెక్టే. మేము ఆల్రెడీ 1 yearలోనే ఒక టఫెస్ట్ డెసిజన్ తీసుకున్నాము. ఎంత లేదనుకున్నా ఒకప్పటికి ఇప్పటికి మా క్లాస్మేట్స్ ఎంతో స్ట్రాంగ్గా మారారని చెప్పి మన అయ్యాన కోజీ అనుకుంటాడు. సో ఇక్కడితో ఈ సీన్ అనేది ఎండ్ అయ్యి నెక్స్ట్ మన అయ్యాన కోజీ క్లాస్ అనేది చూపిస్తామట. ఎప్పుడు పొగడని మన చబసిర మేడం మన క్లాస్ అందరినీ పొగుడుతూ ఉంటుందన్నమాట. మొన్న జరిగిన ఫైనల్ ఎగ్జామ్లో మీరు క్లాస్ 1Aకి చాలా బాగా టఫెస్ట్ ఎగ్జామ్ ఇచ్చారు, లిటరల్లీ నేను మీ దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి చబసిర మేడం పొగుడుతూ ఉంటే అప్పుడే మన ఈకే గడు మాత్రం ఏం చేస్తాం మేడం, మేము ఎంత కష్టపడినా సరే ఇప్పుడు మళ్ళీ క్లాస్ 1Dకి వచ్చి పడ్డాం కదా అనడంతో అప్పుడే తన పక్కన ఉండే సాటో కూడా అవును మేడం మేము అంత కష్టాలు పడి వేస్ట్ అయిపోయింది కదా అనడంతో అప్పుడే మన చవసర మేడం చెప్తామట, మీరు అలా అనుకోకండి, నేను కూడా మిమ్మల్ని వచ్చిండే ఫస్ట్ రోజు ఒక ట్రాష్ కిందకే లెక్క చేసుకున్నా. బట్ ఇంతవరకు మీరు సంపాదించిండే క్లాస్ పాయింట్స్ అండ్ పర్సనల్ పాయింట్స్ నా జీవితకాలంలో నేను ఏ క్లాస్లోనూ చూడలేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఒకప్పుడు మిమ్మల్ని ట్రాష్ అనుకున్నా కానీ ఇప్పుడు నా దృష్టిలో మీరు ఒక డైమండ్స్. సో మీరు నమ్మకాన్ని కోల్పోకండి అండ్ హార్డ్ వర్క్ని మాత్రం తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే నేను మీకు ఎన్ని విషయాలు చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ది డే మీరు క్లాస్ 1Dలోనే ఉన్నారు. మీతో పాటు ఉండే క్లాస్మేట్స్ని మీరు ఎప్పుడు సర్పాస్ చేయాలంటే మీరు ఇంకా బాగా కష్టపడాలి. మీరు బాగా కష్టపడకుంటే ఎప్పటికీ సర్పాస్ చేయలేరు అండ్ ఎప్పటికీ ఇలాగానే మిగిలిపోతారు. సో నేను మీ అందరికీ చెప్పాలనుకునే ఫైనల్ మ్యాటర్ ఏంటంటే ఈరోజు క్లాస్ గ్రాడ్యుయేషన్ డే కాబట్టి క్లాస్లు అనేవి ఉండవు, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, బాగా చదువుకోండి అని చెప్తుంది. సో ఇక్కడతో ఈ సీన్ అనేది అండి. మళ్ళీ నెక్స్ట్ సీన్ అనేది మన అయ్యాన కోజీ అండ్ హురికిత అండ్ ఇచినోజీ మధ్య అయితే జరుగుతుంది. అప్పుడే హురికిత రియూన్తో జరిగిన పోటీలో నువ్వు కొంచెం ఫెయిల్ అయినట్లున్నావు అనడంతో దానికి మన ఇచినోజీ కూడా అవును రియూన్ గారు చేసిన స్ట్రాటజీకి నేను ఒక్క బోర్లో పడ్డాను, లిటరలీ నేను తేరుకోలేని దెబ్బలు అనేది తగిలిచ్చాడు అని చెప్తుంది. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తామట. క్లాస్ 1Bకి 1Dకి జరిగిన పోటీలో ఆల్రెడీ క్లాస్ 1D వాళ్ళు 6 సబ్జెక్టులో 4 సబ్జెక్టులు వాళ్ళే గెలిచింటారు అండ్ క్లాస్ 1B వాళ్ళు కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే గెలిచింటారు. అండ్ 7th గేమ్ కింద లాటరీలో జూడో గేమ్ అనేది వస్తుందన్నమాట. సో ఈ జూడో గేమ్కి క్లాస్ 1D తరపు నుంచి ఆల్బర్ట్ గారిని అయితే సెలెక్ట్ చేస్తారు. వాంది ఆల్రెడీ బాహుబలి కట్అవుట్, వాంతో గొడవ పడడానికి వీళ్ళ టీం పక్క నుంచి ఎవరిని పంపించాలి అని చెప్పి మన ఇచ్చినోజే స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సో దీన్నంతటిని కూడా గమనించండి క్లాస్ 1D యొక్క టీచర్ అయితే వెంటనే ఆ గేమ్ని ఫర్ఫిట్ చేస్తారన్నమాట. ఫర్ఫిట్ అంటే ఆల్రెడీ క్లాస్ 1B వాళ్ళు ఓడిపోయినారు అన్నట్లు ఒక తీర్మానం ఇస్తాడు. సో అది చూసి ఫస్ట్లో ఇచ్చినోజే షాక్ అయిపోయినా వెంటనే ఆ టీచర్ వచ్చి వద్దు అని సైకి ఇవ్వడంతో వెంటనే ఇంకా క్లాస్ 1B అయిన ఇచ్చినోజే కూడా దానికి సైలెంట్ అవుతుంది. సో అది ఇప్పుడు హురికితకి చెప్పడంతో వెంటనే హురికిత నువ్వు అలా ఎలా చేసావు అనడంతో అప్పుడే మన ఇచ్చినోజే చెప్తుందన్నమాట, ఆ టీచర్ చేసినది తప్పే బట్ ఆయన చేసిండేది మా మంచి కోసమే అన్నట్లు నేను ఆయన మీద కంప్లైంట్ ఇవ్వలేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఆయన చేసిండేది తప్పే. బట్ ఒకవేళ ఆయన కానీ ఆ సిచ్యువేషన్లో అలా చేయకుంటే ఖచ్చితంగా మా క్లాస్ నుంచి ఎవరో ఒకరు దెబ్బలతో బయటకు వచ్చేవాళ్ళని చెప్పి మన ఇచ్చినోజే అనుకుంటుంది. సో ఆ మాటలు విన్న మన హురికిత కూడా సైలెంట్
ఎక్స్ప్లెయిన్ అవుతుందన్నమాట. అండ్ అప్పుడే ఇచ్చిన చెప్తుందన్నమాట, ఒకవేళ ఇప్పుడు కానీ నేను సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఉండినా ఖచ్చితంగా మా రిజల్ట్స్ అనేటివి మారేటివి కాదు. సో నేను అందుకని ఒక డిసైడ్ తీసుకున్నాను. ఇప్పుడు మేము ఎంత దారుణంగా అయితే ఓడిపోయినామో ఖచ్చితంగా ఫ్యూచర్లో అంతే గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి మేము కష్టపడతాము అంటుంది. దానికి మన హురికిత కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్తుంది. సో అప్పుడే మన ఇచ్చినది చెప్తుందన్నమాట. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మన ఎలెన్స్ అనేది ఇలాగే ఉన్నిచ్చచ్చు కదా అనడంతో అప్పుడే మన హురికిత పాప లేదు ఇచ్చినోజే దయచేసి నన్ను క్షమించు అంటుంది. సో ఆ మాటలు విని ఇచ్చినోజే షాక్ అవుతుందన్నమాట. అప్పుడే మన హురికిత పాప క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, లేదు ఇచ్చినోజే సెకండ్ ఇయర్లో నా మెయిన్ గోల్ ఒకటే క్లాస్ 1Bకి రీచ్ అవ్వాలి, లేదంటే క్లాస్ 1B కంటే హయ్యర్ పొజిషన్కి రీచ్ అవ్వాలి అని చెప్తుంది. సో ఆ మాటలు విని ఇచ్చినోజే కూడా కొంచెం స్మైల్ అనేది ఇస్తుంది. అప్పుడే హురికిత చెప్తామంట, లేదు ఇప్పుడు క్లాస్ 1Dకి మేము మళ్ళీ పడిపోయాం, అయ్యాన కొంచెం వల్ల క్లాస్ 1Cకి వచ్చాం కానీ మళ్ళీ ఇప్పుడు దారుణంగా కింద పడ్డాం. సో సెకండ్ ఇయర్లో మేము ఎంత గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలంటే కొడితే క్లాస్ ఏకి రీచ్ అయిపోవాలని చెప్పి మన హురికిత అంటుంది. వెంటనే ఆ మాటలు విన్న మన ఇచ్చినోజే కూడా సంతోషపడుకుంటానే, అయితే మీరు కూడా మాకు ఫ్యూచర్లో ఎనిమిస్ కావచ్చు, అయితే ఏం పర్లేదు మనం ఫ్యూచర్లో జెన్యూన్ ఎనిమిస్గా మారదాము అని చెప్తుంది. దానికి మన హురికిత పాప కూడా లేదు ఇచ్చినోజే నన్ను క్షమించు, నువ్వు అలయన్స్ కోసం వచ్చినట్లున్నావు బట్ నేను దాన్ని డిసప్పాయింట్ చేసినాను, దానికి నన్ను క్షమించు అనడంతో దానికి మన ఇచ్చినోజే కూడా ఏం పర్లేదు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. అండ్ వెంటనే హురికిత పాప కూడా ఆ షేక్ హ్యాండ్ అనేది తీసుకుంటుంది అన్నమాట. సో వీళ్ళిద్దరు ఇలా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా అంటే మన అయాన కోజీ మాత్రం కామ్గా జ్యూస్ తాక్కుండా మీలో మీరు కొట్టుకు చావండి, దయచేసి నన్ను ఎంటర్టైన్ చేయండి అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు. సో వెంటనే అక్కడి నుంచి నెక్స్ట్ సీన్ అనేది మన అయాన కోజీకి అండ్ హురికిత మధ్యకి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ అప్పుడే అయాన కోజీ హురికితను అడుగుతామట, మీ బ్రదర్ యొక్క గ్రాడ్యుయేషన్ సెరమనీ జరుగుతుంది కదా, నువ్వు ఎందుకని అక్కడికి వెళ్ళలేదు అనడంతో దానికి మన హురికిత పాప కూడా లేదు నాకు అట్లాంటి ప్లాన్స్ ఏంటివి లేవు అనడంతో దానికి మన అయాన కోజీ వెళ్ళొచ్చు కదా అనడంతో దానికి వెంటనే మన హురికిత పాప ఇది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని చెప్పడంతో వెంటనే మనోడు సైలెంట్ అయిపోయి సరేలే అయితే నేను వెళ్ళి మీ అన్నయ్యని చూడొచ్చు కదా అనడంతో వెంటనే మన హురికిత పాప నువ్వు వెళ్ళొచ్చు, నువ్వు హ్యాపీగా వెళ్ళి నా బ్రదర్ని చూడు, అది నీ ఇష్టం, నేను దీన్నైతే అడ్డుకోనని చెప్పి తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో తను వెళ్ళిపోయి నుంచి మన అయాన కోజీ అయితే ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నానో అది ఒంటరిగా చేయాల్సిన సమయం వచ్చింది అంటాడు. అండ్ అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారన్నమాట. సో అక్కడ మన అయాన కోజీ ఒక పర్సన్కి అయితే ఫోన్ చేసి ఇప్పుడుండే చైర్మన్ చాలా దొంగనా కొడుకు సార్, ఇన్ఫాక్ట్ తన వల్ల ఈ స్కూల్ రెప్యుటేషన్ అనేది పోతుంది అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. అండ్ అవుపక్క పర్సన్ ఎవరో కాదు మన సకైనాగి వాళ్ళ డాడ్ అరీసు సార్ అనమాట. సో తను చెప్తాడనమాట, లేదు నా సస్పెన్షన్ అనేది నేనే తీసుకున్నాను, వాళ్ళు ఎలిగేషన్స్ నా మీద వేశారు బట్ నేను దాన్ని ప్రూవ్ చేయలేకపోయా కాబట్టి నేను సైలెంట్గా వచ్చేసాను, బట్ ఫ్యూచర్లో నేను రిటర్న్ బ్యాక్ అయితే వస్తాను, ఒకవేళ నువ్వు ఆ చైర్మన్ గారి మీద అయితే కేసు వేయాలి అనుకున్నావంటే తప్పకుండా నీకు క్లాస్ 1 టీచర్ అయినా మాషిమా అయితే హెల్ప్ తీసుకో. సో అతను మంచోడే, సో స్కూల్ నిండా సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి నీ కాల్ని కూడా ట్రాక్ చేస్తూ ఉంటారు, సో నువ్వు ఇలా ఎక్కువసేపు నాతో మాట్లాడకూడదు అని చెప్పడంతో వెంటనే మన ఆయన కొద్ది సరే థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ కట్ చేద్దాం అనుకుంటాడు. బట్ ఈ గ్యాప్లోనే అరీసు సార్ లాస్ట్ ఒక క్వశ్చన్ అడగచ్చా అనడంతో వెంటనే మన ఆయన కొద్ది అడగండి అనడంతో అప్పుడే మనోడు చెప్తామంట, నువ్వు ఈ 3 years తర్వాత నీ లైఫ్ని ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నావు అనడంతో దానికి మన ఆయన కొద్ది ఏమో సార్ అది నాకు కూడా తెలియదు, ప్రెసెంట్ నా జీవితం అనేది ఒక గుండ్రాయి లాగా ఉంది, సో దాన్ని ఎక్కడికి ఎలా జరపాలనేది నాకు కూడా తెలియదు, బట్ నేను మీకైతే ఓ విషయం చెప్పగలను, ఈ 3 yearsలో ఈ స్కూల్లో నాకు ఏమేమి జరగబోతాయో అవే నేను ఫ్యూచర్లో అయితే ఫేస్ చేయబోతున్నాను. అండ్ ఈ 3 years నాకు తెలుస్తుంది అనమాట నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనడంతో ఆ మాటలు విని మన హరీష్ షాక్ అవుతారు అనమాట. బికాస్ అయాన కోజీ అట్లాంటోడు బ్యాడ్ ఫెలోగా మారాడు అనుకో ఈ సొసైటీ చాలా డేంజర్లో పడుతుంది అని చెప్పి వెంటనే మనోడు భయపడి నాకు తెలిసినంత వరకు ఈ స్కూల్ అనేది నీకు ఒక మంచి పాజిటివ్ని ఇస్తుంది అని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి మనోడైతే ఫోన్ కట్ చేస్తాడు. నా కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట మన అయాన కోజీ అయితే రిసెప్షన్ రూమ్లోకి ఎంటర్ అవుతాడు. సో అక్కడ మన అయాన కోజీని చూసింటే క్లాస్ 1D టీచర్ అంటే చపసిర మేడం అడుగుతారు అనమాట గ్రాడ్యుయేషన్ సెరమనీ కంటే ముందు ఎందుకని ఈ ప్రైవేట్ మీటింగ్ పెట్టారు అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం చెప్తామట, సార్ మీకు తెలిసినో తెలీదో ప్రెసెంట్ మన స్కూల్కి ఉండే ఈ యాక్టింగ్ చైర్మన్ సుగిషిరో ఆయన అయితే ఖచ్చితంగా కల్పరేట్ సార్, మీకు తెలిసినో లేదో తను ఇక్కడికి వచ్చిన వెంటనే మన పాత చైర్మన్ అయితే సస్పెన్షన్ అవ్వడం అండ్ ఒక కొత్త రూల్ని అయితే ఇంక్లూడ్ చేసి ఫైనల్ టెస్ట్ కంటే ముందే మా క్లాస్లో నుంచి ఒక పర్సన్ని సస్పెన్షన్ చేయడం ఇదంతా కోయిన్సిడెన్స్ అయితే కాదు, ఆయన కావాలనే ప్లాన్ చేస్తున్నాడు అనడంతో వెంటనే ఆ మాటలు విన్న టీచర్స్ షాక్ అవుతారు. అండ్ సకేనాకి కూడా అయాన కోచ్ ఓపెన్ అప్ అవుతాడని చెప్పి తను అనుకుని ఉండదు. సో అప్పుడే ఆ క్లాస్ 1D టీచర్ చెప్తామంట, లేదు అయాన కోచి నేను నువ్వు చెప్పిండే మాటలకైతే 100% కన్విన్స్ కాను అనడంతో అప్పుడే చెప్పసేరమని చెప్తామంట, అవును సార్ మీరు ఎందుకు అవుతారు, ఎందుకంటే మీరు కూడా క్లాస్ 1Bని బిట్రే చేశారు కదా, నాకు గుర్తుంది మీరు క్లాస్ 1Bకి ఆ రోజు 6th గేమ్ కింద జూడో గేమ్ వచ్చినప్పుడు వాళ్ళ సైడ్ నుంచి అల్బర్ట్ గార్డ్ వస్తే ఇట్ సైడ్ క్లాస్ 1B తరపున అయితే మీరు ఆ టెస్ట్ అనేది క్విట్ చేపించే అనవసరంగా వాళ్ళు నడిపించారు అనడంతో అప్పుడే ఆ మాటలు విన్న మన సకైనాగి ఓ వాడు అల్బర్ట్ గార్డ్ రియల్లీ వాడు చాలా
చాలా డేంజరస్ కదా అనడంతో అప్పుడే క్లాస్ 1D టీచర్ చెప్తామంట, అవును ఆ ఆల్బర్ట్ గాన్ గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. ఒకవేళ నేను కానీ ఆ టెస్ట్ జరిపింటే లిటరలీ క్లాస్ 1B తరపున అయితే ఎవరో ఒకరు ఇంజురీ పాలయ్యే వాళ్ళు. ఒక టీచర్ ఎప్పుడు తన స్టూడెంట్స్ బాగా కోరుకుంటాడు. సో క్లాస్ 1B వాళ్ళు నా స్టూడెంట్స్ కాకపోయినా నేను వాళ్ళ యొక్క బాగా కోరుకున్నా కాబట్టి ఆ టెస్ట్ అనేది పర్ఫెక్ట్ చేయించాను అని చెప్తాడు. సో ఆ మాటలు విని మన చవసేర మేడం కన్విన్స్ కాకుండా సకేనాగి మాత్రం మంచి పని చేశారంటుంది. అప్పుడే మన సకేనాగే ఆయన కోజిని పిలిచి, అవును ఆయన కోజి మనం ఎందుకని అలయన్స్ ఫామ్ చేయకూడదు, అది కేవలం ఈ యాక్టింగ్ చైర్మన్కి వచ్చింది సుగషిరో రిజైన్ ఇచ్చేంత వరకు మన ఇద్దరం ఫ్రెండ్స్ లాగా అయితే ఉందాం. సో ఎప్పుడైతే వాడు వెళ్ళిపోతాడో అప్పటి నుంచి మనం అయితే బ్రూటల్ ఎనిమీస్గా మారుదాం. బట్ ఈ టైం వాడిని ఈ స్కూల్ నుంచి పంపించేయడమే మన ధ్యేయం అనడంతో వెంటనే దానికి మన ఆయన కోచి కూడా ఒప్పుకుంటాడు. అండ్ పక్కన ఉండే టీచర్స్ అయితే ఈ జరుగుతుండే కన్వర్జేషన్ చూసి షాక్ అవ్వాలా లేదంటే కోప్పడాలా అని చెప్పి తెలియక వాళ్ళిద్దరూ ఉంటాడనమాట. అండ్ అప్పుడే చవసరి మనం చెప్తామట, స్టూడెంట్స్ ఇప్పటికే లేట్ అయిపోయింది, మీరు గ్రాడ్యుయేషన్ సెరమనీ తగ్గైతే వెళ్ళిపోండి, నేను టీచర్ అయితే కొద్దిసేపు తర్వాత అయితే వస్తామని చెప్తుంది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన చపసేర మేడం అండ్ ఆ క్లాస్ 1D టీచర్ అయిన మాష్మా అయితే మాట్లాడుకుంటారు. అప్పుడే మాష్మా సారు నాకు తెలిసినంత వరకు ఇది కేవలం అయాన కోజీ ప్రాబ్లం అనుకుంటా అనడంతో అప్పుడే చపసేర మేడం చెప్తామట, అవును ఇది అయాన కోజీ ప్రాబ్లమే కావచ్చు, బట్ ఇప్పుడైతే ఇది కొంచెం ఇష్యూగా మారింది కదా అనడంతో అప్పుడే మాష్మా సారు, అవును కరెక్టే, ఇప్పుడు కానీ మనం పట్టించుకోలేదనుకో ఈ ప్రాబ్లం అనేది పెరిగి పెద్దగా అయ్యి అది ఖచ్చితంగా ఎంటర్ క్లాస్ మీదే పడుతుంది. అండ్ క్లాస్ మీదే కాకుండా ఫ్యూచర్లో అది ఈ స్కూల్ రెప్యుటేషన్నే పోగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి కదా అనడంతో దానికి చబసేర మేడం కూడా అవును మీరు చెప్పిన 100% కరెక్టే అంటుంది. అండ్ నెక్స్ట్ సీన్ అనేది గ్రాడ్యుయేషన్ సెరమనీ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ మన అయ్యన కోచి కంటే ముందే హొరికిత పాప జ్యూస్ పట్టుకొని తన అన్నకళ్ళు అయితే చూస్తూ ఉంటుంది. సో అది చూసిన మన అయ్యన కోచి ఈ పొట్టిది పైకి బడాయి చేసినా నాకంటే ముందు వచ్చింది అన్నట్లు చక్కగా వెళ్ళి తన దగ్గరికి, ఏంటి మేడం పోయి మీ అన్నతో మాట్లాడలేదా అనడంతో వెంటనే మన హొరికిత పాప, ఓ వచ్చావా ఎందుకు ఇంత లేట్గా వచ్చావు అనడంతో నా కథ పక్కన పెట్టు నువ్వేంటి రానని చెప్పి ఫస్ట్కే వచ్చావు అనడంతో అప్పుడే మన ఉరికిత పాప, లేదు నేను లాస్ట్లో డిసైడ్ అయ్యాను, ఒకవేళ నేను కానీ ఇప్పుడు నా బ్రదర్ని చూడకుంటే ఇంకో 2 years వరకు నేను నా బ్రదర్ని చూడలేను, సో అందుకనే డిసైడ్ అయ్యాను అండ్ వచ్చాను, నా బ్రదర్ని చూశాను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అనడంతో అప్పుడే మన ఆయన కోచి, ఎందుకు అప్పుడే వెళ్తున్నావు, అక్కడ చూడు నీ బ్రదర్ చుట్టూ ఎంతో మంది గ్రాడ్యుయేషన్స్ ఉన్నారు, ఒకసారి నీ బ్రదర్ దగ్గరికి వెళ్ళి తనకు కంగ్రాచులేషన్స్ చెప్పచ్చు కదా అని ముందరకు దోస్తాడు. సో వెంటనే కోపం తెచ్చుకున్న మన ఉరికిత పాప, లేదు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు కానీ నేను వెళ్తే నా బ్రదర్ నా వైపు అయితే చూస్తాడు, బట్ జనాలందరూ కూడా నన్ను ఒక వింత జీవిలా చూస్తారు, ఇన్నాళ్ళు నేను నా బ్రదర్తో మాట్లాడింది సడన్గా ఇప్పుడు వెళ్ళి మాట్లాడానుకో నేను కొంచెం బడాయి కొడుతున్నాను అని చెప్పి అంతా అనుకుంటారు, సో అది నాకు ఇష్టం ఉండదని చెప్పి వెంటనే మన హురికిత బాబా సర్లే ఇక్కడ నువ్వే జావు అని చెప్పి వెంటనే తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో కొద్దిసేపటి తర్వాత మన అయ్యన కోచి దగ్గరికి అయితే మన మనాబు హురికిత వస్తాడు. అప్పుడే మన మనాబుని చూసిన మన అయ్యన కోచి తనకైతే కంగ్రాచులేషన్ చెప్తాడు. అండ్ అప్పుడే మనాబు చెప్తా ఉంటా నా సిస్టర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా అనడంతో వెంటనే మన అయ్యన కోచి, అవును తను వచ్చింది బట్ మిమ్మల్ని చూసి వెళ్ళిపోయింది అనడంతో అప్పుడే మన మనాబు అయ్యన కోచిని ఒక హెల్ప్ అడుగుతామట, నేను 31వ తారీఖు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను మధ్యాహ్నం 12 o'clockకి, నీకు కుదిరితే ఆ రోజు నా సిస్టర్ని నా దగ్గరికి తీసుకొని రావచ్చు కదా అని అడుగుతాడు. సో వెంటనే ఆ మాటలు విన్న మన ఆయన కోచి, నేను నా సాయశక్తిలో ట్రై చేసి ఖచ్చితంగా ఆ టయానికి తీసుకొని వస్తానని చెప్పి మాటిస్తాడు. సో అలా కొద్ది రోజులు అయితే గడుస్తుంది. ప్రతిరోజు కొంతమంది గ్రాడ్యుయేట్స్ అయితే వెళ్ళిపోతుంటారు. ఫైనలీ మన హొరికిత వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోయే రోజు అయితే వస్తుంది. మన హొరికిత మాత్రం తన రూమ్లో అండ్ బాత్రూంలో ఆలోచిస్తూ ఉంటుందన్నమాట, ఈ రోజు నా బ్రదర్ వెళ్ళిపోబోతున్నాడు, నాకు వెళ్ళి నా బ్రదర్ని కలవాలని ఉంది, బట్ నేను నా బ్రదర్కి ఎలా నా మొగం చూపించాలి, ఇక్కడ చేరిండే ఫస్ట్ రోజు నేను ఖచ్చితంగా నా గ్రోత్ అనేది నా బ్రదర్కి చూపిద్దాం అనుకున్నా, బట్ ఇయర్ ఎండింగ్కి నేను సాధించినది ఏమీ లేదు, నా జీవితకాలం నేను నా బ్రదర్ యొక్క డ్రీమ్స్ని చేజ్ చేసుకుంటా, నా బ్రదర్ కంటూ ఒక రెప్లికేట్ లాగానే మార్చుకుంటూ వచ్చాను, బట్ నా ట్రూ ఐడెంటిటీని నేను ఎప్పుడు నమ్మలేదు, నేను ఎప్పుడు ఒక ఫేక్ హొరికిత లాగానే బతికాను, సో ఇప్పుడు కూడా అలాగే బతుకుతున్నాను అండ్ ఫ్యూచర్లో ఇలా బతకాల వద్దా అని చెప్పి అద్దం వైపు చూసి తను ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ పక్కన ఉండే ఒక సిజర్ని అండ్ దువ్వేని చూసి ఫైనలీ నేను ఒక ట్రూ హొరికిత లాగా మారాలనుకుంటున్నాను అని చెప్పి తను డిసైడ్ అవుతుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి మన ఆయన కోచ్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. మనోడు గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు మనాబు కోసము. అప్పుడే అక్కడికి వచ్చిన మన మనాబు మాత్రం ఆయన కోచని చూసి నా సిస్టర్ రాలేదనుకుంటా కదా అనడంతో అప్పుడే మన ఆయన కోచి ఇంకా 10 minutes ఉంది కదా, సో నువ్వు నీ సిస్టర్కి ఫోన్ చేయొచ్చు కదా అంటాడు. దానికి మన మనాబు కూడా చేయొచ్చు, బట్ అలా చేస్తే నేను ఒక ఎమోషన్ ఫుల్ లాగా అయితే కనపడతాను, సో ఈ స్కూల్ నుంచి నేను బయటికి వెళ్తుండేది ఒక స్ట్రాంగ్ మ్యాన్ లాగా, సో ఇప్పుడు నన్ను అలాగే వెళ్ళ నువ్వు, నాకు నమ్మకం ఉంది నా సిస్టర్ నేను జాగ్రత్తగా చూసుకుంటావు ఈ 2 ఏళ్ళలో, బట్ నేనైతే నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, నువ్వు ఎందుకని ఎప్పుడు నీ స్కిల్స్ అనేటివి హైడ్ చేసుకుంటున్నావు అనడంతో దానికి మన ఆయన కోచి, నాకు నీలా ఎప్పుడు షైన్ అవ్వాలని లేదు, నేను కేవలం ఒక యావరేజ్ స్టూడెంట్ గానీ ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నాను అనడంతో వెంటనే మన ఆయన కోచింగ్ చూసిన మనాబు చెప్తా ఉంటా, లేదు నువ్వు ఈ స్కూల్లోకి ఎంటర్ అవ్వడమే ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేసి ఎంటర్ అయ్యావు, సో నీ అట్లాంటి స్టూడెంట్ని ఎవరు పట్టించుకోరు, కానీ ఒక్కసారి నీతో మాట్లాడిన ప్రతి ఒక్కరు నేను జీవితకాలంలో ఎప్పుడూ మర్చిపోలేరు, ఆల్ రైట్ నాకు టైం అయింది, సో నా సిస్టర్ నేను నీ దగ్గర జాగ్రత్తగా వదులుతున్నాను, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకుంటావు అని చెప్పి నాకు ఇప్పటికీ ఎప్పటికీ నమ్మకం ఉంది, ఓకే ఆయన కోచి నేను వెళ్తాను, మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో అని చెప్పి తనకైతే షేక్ హ్యాండ్ ఇచ్చి మన మనాబు
అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా అన్నయ్య అని చెప్పి ఒక పిలుపు అయితే వస్తుంది. అండ్ పిలిచిండేది మన హురికిత పాప. సో వెంటనే మనాబు హురికిత ఇనికి తిరిగి చూస్తే లిటరలీ మన కళ్ళు అయితే షాక్ కి గురవుతాయి. బికాస్ ఎందుకంటే మన హురికిత పాప తన హెయిర్ కట్ చేసుకొని వచ్చింటుంది. అప్పుడే మన హురికిత పాప నన్ను క్షమించాను, నేను లేట్గా వచ్చాను అని చెప్తుంది. దాన్ని చూసి మన మనాబు హురికిత నువ్వు ఇంతలాగా మారుతావు అనుకోలేదు, నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడంతో అప్పుడే మన హురికిత పాప లేదన్నయ్య నేను నీలా మారుదాం అనుకున్నా, బట్ ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నేను నీకంటే స్ట్రాంగ్ అవుతానో లేదో నాకు సంబంధం లేదు, కానీ నేను బయటకు వచ్చే టైంలో మాత్రం నిన్నైతే డిసప్పాయింట్ చేయను అని చెప్తుంది. దానికి మనాబు కూడా నన్ను క్షమించు చెల్లెమ్మ, నేను నీకు అబద్ధాలు చెప్పాను. ఇన్ఫాక్ట్ నేను నీతో అన్నా కదా నాకు లాంగ్ జుట్టు ఉండే వాళ్ళంటే ఇష్టమని, నాకు షార్ట్ హెయిర్ ఉండే వాళ్ళు కూడా ఇష్టమే అని చెప్పడంతో వెంటనే ఆ మాటలు విన్న మన హురికిత మాత్రం తన బ్రదర్ నాకు చేసుకొని ఏం పర్లేదన్నయ్య నేను ఎప్పుడు నిన్ను క్షమిస్తాను, నువ్వు ఎట్లాంటి తప్పు చేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను అనడంతో దానికి మన మనాబు హురికిత కూడా నేను నీ కోసం 2 ఏళ్ళు అవుట్ సైడ్ గేట్ దగ్గర అయితే ఎదురు చూస్తాను, సో నేను నీ గ్రోత్ ఎలా ఉంటుందో ఎదురు చూస్తున్నాను, సో అది మంచిగా ఉంటుందనే కోరుకుంటున్నాను అనడంతో దానికి మన హురికిత బాబు కూడా నేను బయటకు వచ్చే రోజు నేను డిసప్పాయింట్ చేయను అని చెప్తుంది. దానికి వాళ్ళ బ్రదర్ కూడా ఏం పర్లేదు, బట్ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, అందరితో స్ట్రాంగ్ గా ఉండు అండ్ అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. దానికి మన హురికిత బాబు కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటే ఈ గ్యాప్ లోనే మన హురికిత వచ్చిన వెంటనే మన ఆయన కోజ అక్కడ నుంచి సైలెంట్ గా ఎస్కేప్ అయిపోయింటాడు అనమాట. బికాస్ ఇక్కడ జరగబోయే పుట్టింటికి రాచెల్లి సంబంధాన్ని మనోడు చూసి తట్టుకోలేడని చెప్పి తను అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింటాడు. సో ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్ లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.